నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మాట్లాడదాం. మనతో పాటు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. రమేష్ రెడ్డి గారు నమస్తే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత? కొత్త ఉత్సాహంలో ఉన్నారు. అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు కూడా చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేపు 7వ తారీఖు 60 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాం. ముఖ్యంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం చిన్న చెడుకు కూడా అవకాశం లేకుండా, ఎక్కడ కూడా సిస్టమ్ తప్పకుండా ఈరోజు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుండే. ముఖ్యంగా అధికారుల విషయానికి వచ్చినప్పుడు జిల్లా అధికారులు కానివ్వండి, ఈ లెవెల్లో కూడా ఒక మంచి అధికారులను తీసుకొచ్చి ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏదైతే మేము 6 హామీలు ఇచ్చినామో అందులో 2 అమలు చేయటం జరిగింది. ఈరోజు మిగిలిన 2 కూడా ఈ వారం రోజులలో చేస్తా అని చెప్పి మా నాయకుడు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే ఒక ప్రక్రియను కూడా మా నాయకుడు ఈరోజు మొదలుపెట్టిండు. నిన్న మీరు చూసినట్టయితే స్వచ్ఛందంగా లక్షల మంది ఇంద్రవల్లి సభకు వచ్చి మేమంతా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాం అని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన పరిపాలనకు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి మీకు సూర్యాపేట టికెట్ ఇస్తానని చెప్పేసి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈసారి మీకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికలకి ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారిని పంపిస్తామని చెప్పేసి. ఈసారి ఎక్కడి నుంచి మీరు పోటీ చేయాలనుకుంటే అదే సెగ్మెంట్ నుంచా లేదంటే వేరే సెగ్మెంట్ ఏమైనా ఆశిస్తారు? లేదు, నాకు పూర్తి స్థాయిలో ఆ రోజు నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఆ రోజు మరి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే క్రమంలో నా దగ్గరికి మా ఏఐసిసి నాయకులు ముఖ్యంగా రోహిత్ చౌదరి గారు, మల్లు రవి గారు రావటం జరిగింది. వాళ్ళు స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. నాకు ఆనాడు ఫోన్లో కేసీ వేణుగోపాల్ గారితో కూడా మాట్లాడేయటం జరిగింది. మీరు విడ్రా కండి, పార్టీ డైరెక్షన్లకు రండి, రేపు నల్గొండ పార్లమెంటు మీకు ఇస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత మా నాయకుడు నేను రేవంత్ రెడ్డి గారిని కలవటం, వారు ఖర్గే గారిని కూడా కలిపేయటం, వాళ్ళు కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. మా జిల్లా నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కూడా ఈసారి మీరు విడ్రా అయ్యి పార్టీకి సహకరించండి, ఖచ్చితంగా రేపు మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది, నల్గొండ పార్లమెంట్ టికెట్ మేమందరం ఇస్తున్నట్టు కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఎలాంటి అనుమానం లేదని నేను అనుకుంటున్నాను. 8 ఏళ్ళు నిస్వార్థంగా గ్రౌండ్లోనే ఉన్నారు. పబ్లిక్ అంతా కూడా పటేల్ రమేష్ రెడ్డి అయితే ఇక్కడ గెలిచే పరిస్థితి ఉంది, కానీ ఈసారి ఛాన్స్ మిస్ అయింది అనుకున్న అలాంటి విషయాలు విన్నప్పుడు మీకేమనిపించింది? అంటే కొంత వాస్తవంగా బాధ అయింది. ఎందుకంటే నేను 8 సంవత్సరాలుగా ప్రజలల్లో ఉన్నా, అంతకుముందు 8 ఏళ్ళు కూడా నేను ప్రజలల్లో ఉన్నా. 2014లో కూడా నేను ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నారో మార్జిన్లో ఓడిపోయాను. ప్రజలలో ఉన్న నాయకులకు ఇస్తా అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు చెప్పడం, రేవంత్ రెడ్డి గారు చెప్పడం, పూర్తి స్థాయిలో పనిచేసినాం. అయినా కొన్ని సందర్భాలలో పార్టీ సమీకరణలు, పార్టీ ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఓపికతోటి మనం పార్టీ స్టాండ్లో కూడా ఉండాలి. కాబట్టి ఆ రోజు నాకు వీళ్ళ బలమైన హామీతోటి నేను కూడా విత్డ్రా కావటం, ఆ పార్టీ గెలవడానికి కూడా కృషి చేసినాం. కాబట్టి ఈరోజు నాకు అవకాశం దక్కుతుందని. కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా ఇద్దరు కూడాను కాంగ్రెస్ పార్టీ మీద విరిచిపడడం, కౌంటర్లు ఇవ్వడం చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ మాటలని? అంటే వాళ్ళకు నిజంగా రాజకీయాలలో చిత్తశుద్ధి ఉందా లేదా అనిపిస్తుంది. లేదు, వాళ్ళకు సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, విధ్వంసం సృష్టించారు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు. ఎక్కడ ఏమీ జరగలేదు, కోట్లు దోసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా 90% హామీలు అమలు కాలేదు. ఇలా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా 60 రోజులు పూర్తి కాలే, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాం. అందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేసే ప్రక్రియను మేము తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేము అంకితమైన. ఈరోజు చూస్తే జీతాలు కూడా 1వ తారీఖు వస్తున్నాయి. 6 ఏదైతే హామీలు ఉన్నాయో అందులో 2 అమలు చేయటం, ఇంకా 2 కూడా ఇప్పుడు చేస్తున్నాం. ఇలా అధికారులను కూడా చూస్తే నీతివంతమైన అధికారులను మేము తీసుకొచ్చినాం, మంచి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చినాం. ఇలా బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంటే ఇలా ఎక్కడికి బీఆర్ఎస్ ఖతమైద్దో ఒక అక్కస్తోటి మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి కాదు. ప్రజలందరూ కూడా ఈరోజు పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకోవాలి, ఇలాంటివి చేస్తే ప్రజలు కూడా హర్షించారని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం. ఇంద్రవల్లి సభకు మీరు కూడా వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు సహజ ధోరణిలోనే మాట్లాడిండు, ఎక్కడ ఏం లేదు.
ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎంత ఉన్నాయో పిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళటంలో కూడా ఆయన ఈరోజు ఉన్నది. ఈరోజు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు మా నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు ఒక ఏక్నాథ్ సిండేగా మారబోతుండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళు ఒక అంటే రెచ్చగొట్టే ధోరణిలో పోతున్నారు. టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ మరొక మహారాష్ట్ర కాబోతుంది, మరొక శివసేన పార్టీ కాబోతుంది అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఇలాంటి వ్యాఖ్యలు? ఇక మేము శివసేన అవుతామో వాళ్ళు బీజేపీకి బీ టీం అవుతుందో మీకు తెలుస్తారు. 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇలా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా మేము చెప్పిన మాటలు నమ్మిండ్రు, మా ఆలోచన విధానాలను నమ్మి ఈరోజు మాకు అధికారం ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా 50 రోజులకు చిల్లర మల్లర మాట్లాడితేం లేదు. ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకునిగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. నెక్స్ట్ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తాం. ఫైనల్లీ గతంలో లాగానే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట తప్పితే రమేష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన దారేటు అంటే మాట దప్పుతారు అనేది లేదు. 2 సార్లు జరిగింది మీకు ఇస్తానని. ఈసారి సిచ్యువేషన్ వేరు. ఈసారి అక్కడ పెద్ద పోటీ కూడా లేదు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. నా నాయకుడు ఆయన కాబట్టి ఆయనతో పాటు నేను 30-35 ఏళ్ళ ఒక స్నేహితుడిగా, రాజకీయ నాయకునిగా, ఆయన శిష్యునిగా ప్రయాణం అవుతున్నాను. ఫైనల్గా ఆయన మాటను నేను శిరసా వహిస్తాను. మేమైతే ఖచ్చితంగా 15 టార్గెట్ పెట్టుకున్నాం. 12 సీట్లు మాత్రం ఖచ్చితంగా గెలవబోతున్నాం. సో అది ఖచ్చితంగా రమేష్ రెడ్డి చెప్తున్న మాటలు అయితే రానున్న ఏదైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా 15 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం. 12 సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీ అవలేలుగా గెలవబోతుంది. ఖచ్చితంగా పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట సెగ్మెంట్ నుంచి అయితే ఖచ్చితంగా గెలవబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీ భవన్. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.